సో హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ వచ్చేసి మనం thumbnail లో చూసినట్టే మన స్ట్రీమింగ్ సెటప్ అండ్ దే రివ్యూ అండ్ ప్రతి ఐటమ్ తాలూకా రివ్యూ అండ్ నేను వాడిన ఎక్స్పీరియన్స్ అవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ దిస్ వీడియో ఇస్ అన్ స్పాన్సర్డ్ వీడియో. దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై నన్ అదర్ దెన్ మై మామ్. ఇంగ్లీష్ ఏంట్రా? తెలుసు కదా మన అమ్మ తనే స్పాన్సర్ చేసింది, అంటే వీడియోస్ కాదు ఈ ఐటమ్స్ కి. సో అందుకే స్పాన్సర్షిప్ అన్నా ముందే లంజం తీసుకొని మేము ఇది చేస్తున్నాము. ఇదిగోండి సార్ లంజం, ఉంచండి చెప్తాను. కట్టబ్బా, ఇవే తగ్గించుకుంటే మంచిది ఊరికే అన్న. సో దిస్ వీడియో ఇస్ నన్ అదర్ దాన్ స్పాన్సర్డ్ బై మై మదర్. ప్రతి ఐటమ్ అవన్నీ కనుక్కున్నాం కాబట్టి. సో నేను ఈ ఐటమ్స్ వాడి మీ అందరికీ తెలిసి ఉంటుంది, 100 hours, 300 hours, 1000 hours లో 600 hours వరకు వాడిన తర్వాత తెలుసు కదా ఏమైందో. అదంతా వాళ్ళకి స్టోరీ అదంతా. అంటే అది రామ్ జనరల్. సో ఈ 100 hours, 300 hours, 600 hours దగ్గర అన్ని మన ఐటమ్స్ తెలుసు కదా. స్లాబ్ లైట్ ఆర్ వెబ్ క్యామ్ కంటిన్యూస్ యూజెస్ ఉన్నాయి. అండ్ నాకు ఇప్పటి వరకు ఏ ఇష్యూ రాలేదు ఆ ఐటమ్స్ తో. అండ్ దే ఆర్ సో రిలయబుల్. అంటే లైక్ నేను కొన్న కాస్ట్ కి వాటిలో వచ్చే క్వాలిటీ కానీ ఆర్ఎల్స్ నేను బాగుంటాయి. అంటే ఇవే బాగుంటాయని నేను చెప్పను, ట్రై అదర్ ఆప్షన్స్ టు, ఇంకా మంచిగా ఉంటాయి. సో అవి కూడా ట్రై చేస్తుండండి. లైక్ నేను వాడుతున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అండ్ నా రివ్యూస్ ఫ్రమ్ మై సైడ్ అనేది నా ఒపీనియన్ ఇద్దామని ఈ వీడియో చేస్తా. వచ్చిండా సైంటిస్ట్ ఎప్పుడు నుండో అడుగుతారు, చాలా లేట్ అయిపోయింది అయినో, కానీ ఎప్పుడు నుండో అడుగుతున్నారు కదా. సో అందుకే ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేసాము. ఏం లేదు, ప్రతి ఐటమ్ నేను వాడిన ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి దాన్ని ఐటమ్ కాస్ట్ అండ్ ద రివ్యూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు మొత్తం టోటల్ ఎస్టిమేషన్ వేసి నాకు కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి మర్చిపోకండి. ఫస్ట్ లైక్, తర్వాత సబ్స్క్రైబ్, దాని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ మెయిన్ పాయింట్స్, ఈ మెయిన్ కీ పాయింట్స్, ఈ 3 చేశారనుకోండి మనకి గట్టి సపోర్ట్, నెక్స్ట్ వీడియోకి మంచి ఎంకరేజ్మెంట్. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. So don't forget to like, share and subscribe guys, and let's get into the video. ఇది వచ్చేసి మన బేసిక్ సెటప్. నేను స్ట్రీమింగ్ కి చేసేది లైక్ ఒక ల్యాప్టాప్ అంతే. అది సెకండ్ మానిటర్, జస్ట్ దానికి కనెక్ట్ చేసి ఉన్నది. ఇదే వాడతా, ఎక్కువ వాడను. నాకు ఇవి సరిపోతే బేసిక్ స్ట్రీమర్ కి. ఒక బేసిక్ గా మీరు ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఫేస్ క్యామ్ స్ట్రీమర్ అవుదాం అనుకుంటే అన్ని బేసిక్ సెటప్ అమ్మా. ఎక్కువ కూడా అవసరం లేదు మీకు. అంటే ఒక మైక్రోఫోన్, ఎందుకంటే ఆడియో తెలుసు కదా, ఒకవేళ పక్కన ఏదైనా గోల సౌండ్ వచ్చినా కూడా ఆబ్వియస్లీ అది మీకు రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మైక్రోఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వే మంచి ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అది మనకి, ఎందుకంటే మన ఆడియో కాబట్టి మన కంఫర్టబుల్, దాంట్లో పెద్ద ప్రాబ్లం. హెడ్ ఫోన్స్ అంటే ఎక్కువ గేమింగ్ చేస్తుంటాం కదా, సో కుషన్ గా బాగుంటుంది అండ్ స్టీరియోకి బాగా పనిచేస్తుంది అని చెప్పి నేను హెడ్ ఫోన్స్ తీసుకున్నాను. ఐ ప్రిఫర్ ఇయర్ ఫోన్స్, నాకు ఇయర్ ఫోన్స్ ఇష్టం యాక్చువల్ గా. అండ్ ల్యాప్టాప్ తెలిసింది కదా, దాని కింద కూలింగ్ ప్యాడ్. అంటే నేను ఎక్కువ అవర్స్ స్ట్రీమ్ చేశాను కదా, సో దానికోసం అని చెప్పి ఆ కూలింగ్ ప్యాడ్ అనేది తీసుకున్నా. వెబ్ క్యామ్ అనేది తెలుసు కదా, వెబ్ క్యామ్ 1080pలో లైక్ తక్కువ కాస్ట్, చాలా రిలయబుల్. అండ్ స్లాబ్ లైట్, రింగ్ లైట్ తీసుకుంటారు అందరూ, కానీ నేను ప్రిఫర్ చేసేది స్లాబ్ లైట్. స్లాబ్ లైట్ ఎందుకంటే నేను చాలా దగ్గర నా వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటారు, నా ఫేస్ క్యామ్ క్లియర్ గా ఉంటది, కానీ కొన్ని దగ్గరలో నేను బయట షూట్ చేసినప్పుడు కూడా నేను ఆ వెబ్ క్యామ్ ఎక్కువ వాడుతుంటాను. ఆ ఫోటోషాప్ చేయడానికి అది స్లాబ్ లైట్, ఆ స్లాబ్ లైట్ ఎక్కువ వాడుతుంటా. అండ్ డిజిటెక్ మైక్ ఇది కొత్త తీసుకున్నా అండ్ ఐ విల్ గివ్ రివ్యూ అబౌట్ ఇట్. చూద్దాం, కొన్నాళ్ళు వాడితే తెలుస్తుంది దీని సంగతి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ప్రతిదాని రివ్యూ తెలుసుకుందాం. అండ్ ఐ విల్ మొత్తం అన్ని చెప్తా ఎట్లున్నాయి ఏంటి అనేది. సో ఇది మైక్రోఫోన్ అండ్ ఇది సపరేట్గా తీసుకున్నా.
ఇది మైక్రోఫోన్. యాక్చువల్గా ఇది ఈ స్టాండ్తో కొన్నాను నేను. ఇది తప్పు చేసాను. స్టార్టింగ్లో నేను వాల్ మౌంట్ స్టాండ్ సపరేట్గా ఇది కొన్నా, కానీ ఇది విత్ స్టాండ్ వస్తుంది. దట్స్ బేసికల్లీ సూపర్. ఆల్రెడీ మా అన్నయ్య వాడుతున్నాడు దాన్ని, నేను చూశాను. అండ్ ఈ కుషన్ జస్ట్ నేను ఏమైనా డస్ట్ వెళ్ళకుండా ఇది ఇలా పెట్టుకున్నా. అండ్ పాప్ ఫిల్టర్ సపరేట్గా ఉంది దానికోసం, అది నేను సపరేట్గా కొన్నా. కానీ మీరు ఎలా అంటే ఒకటి నేను లింక్ పెట్టా కింద డిస్క్రిప్షన్లో, ఫిఫైన్ మైక్. దీంట్లోనే అది సపరేట్గా ఉంటుంది విత్ మైక్, విత్ స్టాండ్, విత్ పాప్ ఫిల్టర్ అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు డస్ట్ మౌంట్కి. అరౌండ్ 3200 అంతా ఉంటుంది. అది 3300 అరౌండ్ వచ్చి పడుతుంది. అది బేసిక్ స్టార్టింగ్కి నువ్వు స్ట్రీమింగ్ చేయగలరు. స్టార్టింగ్కి సూపర్ మైక్ ఇది, దీంట్లో తిరిగి లేదు దీనికి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వాడుతూనే ఉన్నా. నేను స్ట్రీమింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వాడుతున్న మైక్ ఇదొకటి. అండ్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ అనదర్. లైక్ వేరే వాటికి వెళ్ళాలంటే దానికోసం మీరు పెద్ద సింగర్లు వాటికి అనుకుంటే పెద్ద పెద్ద తీసుకోవచ్చు. బేసిక్ స్ట్రీమింగ్కి సరిపోద్దబ్బా. డబ్బులు ఉన్న వాళ్ళంటే, నేనంటే డబ్బున్న వాళ్ళు బ్రో ఎంతైనా కొంటారు. మేమంటే ఒక 2500 2300కి నేను ఇది మైక్ కొనుక్కున్నా. విత్ స్టాండ్, విత్ మైక్ అవన్నీ నేను సపరేట్ తీసుకుని నాకు ఎక్కువ అయింది. విత్ అన్ని కలిపి మీకు వస్తుంది అది అరౌండ్ 3300 పడుతుంది. అంతే, ఎక్కువ పడదు. సరిపోద్ది. స్టార్టర్ మైక్కి ఇది సరిపోద్ది. పీసీ స్ట్రీమర్కి ఇది ఓన్లీ యూఎస్బి పీసీకే అవుద్ది, మొబైల్కి అయితే అవ్వదు ఇది. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే క్రియో స్టాండ్ అండ్ దీని తాలూకా క్రియో స్టాండ్, క్రియో వెబ్ క్యామ్. షిట్ క్లిప్ ఉంది. క్రియో స్టాండ్ అండ్ ఇట్స్ వెబ్ క్యామ్ సపరేట్, క్రియో స్టాండ్ సపరేట్గా. ఈ స్టాండ్ చాలా పెద్దది వస్తుంది అబ్బా అనుకుంటాం, కానీ ఇది కెమెరా మీకు చూపిస్తాను నేను ఫస్ట్. స్టాండ్ తీసి ఇది కెమెరా 1080p 60 fps. 4K కెమెరాస్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ పడతాయి. 4K కెమెరా ఏదో ఆఫర్ ఉంటుంది, చెక్ చేయండి మీరు. ఇది 1080p 60 fps కెమెరా, తెలుసు కదా ఎన్ని గంటలు అలా ఆన్లో ఉంచుతాను నేను దీన్ని. ఐ నో ఇట్స్ వర్కింగ్ సూపర్ గ్రేట్. లైక్ కలర్ ఫోకసింగ్ కానీ, అంటే ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ ఫోకస్ అవగానే వెంటనే తీసుకోవడం, ల్యాగ్ ఎక్కువ తక్కువ, బాగుంది. సూపర్ కెమెరా ఇది కూడా. 1080p చాలు అనుకున్న వాళ్ళు, ఎందుకంటే మన మ్యాక్సిమం స్ట్రీమర్స్ అందరూ 4K చాలా తక్కువ, 1080p ఎక్కువ. సో సరిపోద్ది. 1080p బేసిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇది అరౌండ్ 3800 అంతా పడుతుంది. అండ్ నాకు తెలిసి ఆఫర్ ఏదో ఉంది 4K వెబ్ క్యామ్. ఇందులోనే 4K వెబ్ క్యామ్ ఏదో ఆఫర్ వచ్చింది 5,000-6,000కి అంతగా వస్తుంది. సో చెక్అవుట్ చేయండి, ఇది కూడా లింక్ కింద పెట్టా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది స్టాండ్. ఓన్లీ వెబ్ క్యామ్ కనెక్ట్ చేస్తాం అనుకుంటే అది తప్పు. ఇది చాలా హైట్ వస్తుంది. ఇది 1 2 3 మా ఫ్రెండ్ నాకన్నా హైట్. ఇది ఒక దగ్గర 3.1 meters, చాలా హైట్ వస్తుంది. ఇది ఎంత పెద్దగా మొత్తం తెలుసు నాకు. ఇక్కడ ఇదంతా ఫిల్ అయిపోయింది. ఇది ఆ స్టాండ్. ఇక్కడ లాక్ చేసుకొని ఇది ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, ఇంచో పెట్టుకోవచ్చు. అంత హైట్ కావాలంటే అంత హైట్. బేసికల్ గా బయట షూటింగ్ కి బాగా పడుతుంది. నేను ఎందుకు ఇది వాడతాను అంటే నాకు తెలియకున్నాను, కానీ ఇది హైట్ సరిపోయింది నాకు. కానీ చాలా బాగుంటది. దీన్ని బయట షూట్స్ కూడా తీసుకెళ్ళా. అంటే కొన్ని షూటింగ్స్ అంటే పెద్ద షూటింగ్ కాదు, చిన్న వీడియో రికార్డింగ్స్ ఇక్కడ బయటకు పట్టుకెళ్ళా. అండ్ ఈ కింద బేస్ గ్రిప్ అనేది సూపర్. అసలు ఈ బేస్ గ్రిప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది అరౌండ్ 1200 అలా పడింది. 1200 ఇది. ఇప్పుడు కాస్ట్ తగ్గింది, 800 అంతా ఉన్నది అనుకుంటా. ఇది కూడా చాలా తక్కువ. దీనికి మనం ఇట్లా ఫిక్స్ చేసుకోవడానికి వస్తుంది అబ్బా, మీకు చూపిస్తా. సో ఇది బేసికల్ గా దీనికి సెట్ చేసుకునేది. మీరు అన్నట్టు ఇక్కడ ఇలా బిగించుకోవచ్చు. ఇది పైది తిప్పాల్సిన పని లేదు. ఇక్కడ దీన్ని ఇలా ఫిట్ చేసుకుంటే ఇది లాగ్ అవుతుంది. ఫోన్ ఇలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను బేసిక్ గా. ఈ స్టాండ్ ని వాడతాం కొంతసేపు, ఆ స్టాండ్ కి రెస్ట్ ఇద్దాం. ఆ స్టాండ్ ఇప్పుడు మీకు ఆ స్టాండ్ కి రివ్యూ చేస్తాను ఇప్పుడు. ఇది ఎంత హైట్ కావాలంటే అంత హైట్. ఇది ఇట్లా పెట్టుకొని ఇది ఇక్కడికి లూజ్ చేసి ఇది ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, అంతే సింపుల్. ఇక్కడ మీ ఫోన్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటారు ఇలా పెట్టి. సో ఏ వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకే చెప్పాను ఇందులో గారు. అయితే ఇది ఆ స్టాండ్. ఇది బేసికల్ గా నేను వెబ్ క్యామ్కి వాడుతున్నాను అనమాట. బయటికి పట్టుకెళ్ళినప్పుడు బయటికి వాడతాను. ఐఆర్ఎల్ స్ట్రీమ్ అప్పుడు కోసం మళ్ళీ వేరే వెబ్ క్యామ్, అదే వేరే ట్రైపాడ్ కొన్నా, గొరిల్లా ట్రైపాడ్. అది ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు
సో ఇప్పుడు అది ఆ స్టాండ్ కనెక్ట్ చేసా. ఇది వచ్చేసి బేసికల్లీ చిన్న ట్రైపాడ్ అనమాట. ఇన్సేపు దీని మీద రికార్డ్ చేస్తున్నా. ఈ ట్రైపాడ్ ఇది యాక్చువల్ క్లోజ్ చేసి దీన్ని వెబ్ క్యామ్ కూడా వాడుకోవచ్చు. ఈ బోల్ట్ ఉంది కదా వెబ్ క్యామ్ కి వస్తుంది. అండ్ దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మన పట్టుకొని ఇట్లా తీసుకోవచ్చు. ఐఆర్ఎల్ స్ట్రీమ్ కోసం అని తీసుకున్నా. ఇది ఐఆర్ఎల్ స్ట్రీమ్స్ చేసినప్పుడు ఆర్ఎల్స్ ఎనీథింగ్ చేసినప్పటికి ఇది ఇలా వాడతాం అనమాట. ఈ ట్రైపాడ్ ఇందులో హైలైట్ విషయం ఏంటంటే ఇది బెండ్ చేయొచ్చు మనం. ఇది ఇట్లా బెండ్ చేసి ఎలా కావాలంటే అది ఇలా పెట్టుకోవచ్చు. మొన్న లైవ్లో పెట్టుకుని ఇట్లా గోప్రో అవచ్చు. మళ్ళా దీన్ని ఇలా స్ట్రైట్ చేసేసి చేసేయచ్చు. సింపుల్. ఇది ఇది కాదు అంతే అయిపోయింది. ఇది అరౌండ్ 800కి వచ్చి పడింది. 3 భాషలు మాట్లాడాను. ఇప్పుడే నాకు అర్థమైంది అంత దరిద్రంగా మాట్లాడాను. ఇది 800 అంత పడింది అనమాట. ఇది మళ్ళీ ఇది నార్మల్ ట్రైపాడ్ లో వాడుకోవచ్చు. వీడికి ఇది ఇక్కడే ఉండిద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన మన హెడ్ ఫోన్స్. వెయిట్, వేర్ ఈస్ ద హెడ్ ఫోన్స్? అక్కడ ఉన్నాయి. వచ్చాం. ఇవే మన హెడ్ ఫోన్స్ రేజర్ బ్యాక్. దీనికి ఇన్బిల్ట్ మైక్ ఒకటి ఉంటుంది. నేను ఒకవేళ మైక్రోఫోన్ కొనుక్కోవాలి అంత బడ్జెట్ లేదనుకోండి, హెడ్ ఫోన్స్ కొనుక్కోండి. ఇదే మైక్రోఫోన్ వాడండి. దిస్ ఈజ్ ఆల్సో సో గుడ్. నేను ఎందుకు సపరేట్ మైక్ కొనుక్కోవాలంటే నాకు ఒక్కొక్కసారి అంటే నేను ఇప్పుడు ఆడియో రికార్డింగ్ ఇట్లా చేసినప్పుడు నాకు ఇది పట్టుకెళ్ళడానికి కొంచెం కష్టం. అది పట్టుకెళ్ళడానికి కొంచెం ఈజీ నాకు. అంటే అందులో సెట్టింగ్స్ చేసుకోవడం కాదు. అందుకే అది నాకు ఇంపార్టెంట్. నేను ఇప్పుడు బేసిక్ స్ట్రీమర్ మైక్ కావాలంటే ఇది చాలు 4000. ఇప్పుడు కూడా అంతే, రేట్ తగ్గలేదు. ఇదైతే రేట్ తగ్గలేదు, అంతే ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు నా ముఖంలో వెలుగు తగ్గిపోద్ది. నా ముఖంలో వెలుగు తగ్గిపోతాం సెకండ్. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇదే మన వెబ్ క్యామ్. అది వెబ్ క్యామ్ అంటే చిన్న క్యామ్ క్రియేట్ అన్ని క్రియేట్ అయిపోవడం అంటే ఆ లైటింగ్ ఫోకస్. సో ఇదే మన స్లాబ్ లైట్. దీంట్లో ఇది ఎందుకు బాగుంది అని నేను చెప్పనా. దీంట్లో మోడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారు, ఇదిగో కలర్ మోడ్స్. వైట్, ఇది కొంచెం లెస్ వైట్, ఇది కొంచెం ప్యూర్ వైట్, ఇది కొంచెం ఎల్లోయిష్, మోర్ ఎల్లోయిష్, ఇది ప్యూర్ వైట్. అలా ఇందులో అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఎక్కువ ఎల్లో అయిపోతుంది అనుకోండి, లెన్స్ తగ్గించుకోవచ్చు, బ్రైట్నెస్ తగ్గించుకొని నీకు కావాల్సిన ఇంటెన్సిటీలో పెట్టుకోవచ్చు. అండ్ ఇదిగో దీంట్లో ఇలా లైట్, ప్రతి లైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవాలంటే ఇంక్రీజ్ బటన్ ఉంటుంది సపరేట్ గా. ఇది డీజే సూపర్ ఉన్నాయి. సో మనం ఇది బేసికలీ నేను ఎల్లో లైట్ ఎక్కువ వాడతాను. ఎల్లో లైట్ విత్ హై ఇది. సో మనం అలాగే కంటిన్యూ చేద్దాం. నాకు ఇదే ఇష్టం అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లైక్ ఈ ఫేస్ కలర్ ఇది నాకు కొంచెం ఎక్కువ ఎల్లో షేడ్ అంటే ఇష్టం. అందుకే నేను బేసికల్ ఇవే వాడతా ఎక్కువగా. మరి వైట్ అంటే ట్రూ కలర్స్ కంటిన్యూ చేస్తా. ఆల్రెడీ మనుషుల్లో చూస్తే ట్రూ కలర్స్ కావాలని ఇక్కడ కూడా ట్రూ కలర్స్ చూపించారు. అందుకే కొంచెం మనం కూడా ఫేక్ గా ఉన్నాం అని అలాంటి బాబు దరిద్రంగా ఉంది, దరిద్రమైన జోకులు వేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం మన ఇది చూపిద్దాం, ఏమంటారు, కూలింగ్ ప్యాడ్. కూలింగ్ ప్యాడ్ తీసాను ఓపిక లేదు, కానీ అక్కడ నుండి చూపిస్తారు. కొంచెం చూసి అడ్జస్ట్ అయిపోండి అప్ప. మళ్ళీ పీకితే అన్ని పెట్టాల్సి వస్తుంది. ఊరికే ఐ విల్ షో యు గైస్. వెయిట్, ఇది ఇప్పుడు వచ్చేసి మన కూలింగ్ ప్యాడ్. ఇందులో కూడా 6 మోడ్స్ ఉంటాయి, అంటే ఇంకా ఫాస్ట్ తిరగడానికి హ్యాండ్స్ ఇందులో. అండ్ ఈ బటన్ ప్రెస్ చేసి ఉంచితే అవి డిటెక్ట్ చేసుకుంటాయి అనమాట. అందులో ఓన్లీ ఈ ఫ్యాన్స్ తిరగాల, ఆర్ఎల్స్ ఈ ఫ్యాన్స్ తిరగాల, లేదా మిడిల్ ఫ్యాన్ ఒకటే తిరగాల అనేది ఫిట్ చేసుకుంటుంది అది ఆటోమేటిక్గా. దీన్ని అలా 3 seconds నొక్కి ఉంచితే, లేదా ఆల్ తిరిగి ఉండాలన్న ఇది. సో ఇది అన్నమాట. దీన్ని మన పొజిషన్లో పెట్టేద్దాం, ఎందుకంటే గుచ్చుకోండకి ఇబ్బంది అవుతుంది మళ్ళా. ఇది దానికి సపోర్ట్ అనమాట. నేను హైట్ పెడుతుంటా కదా, ఇది దానికి సపోర్ట్గా ల్యాప్టాప్కి ఇందులో ఉండదు. నేను ఎప్పుడు 6 మోడ్స్ వాడేస్తాను నేను. అంటే నేను ఇలా 6లో పెట్టేసి దీన్ని చంపేస్తుంటాను పొద్దున్న రాత్రి వరకు. అండ్ ఇది రెడ్ గేర్
మనం గేమ్స్ ఆడుకోవడానికి తెలుసు కదా, ఇది అరౌండ్ 800 అంత పడింది. దొబ్బకొచ్చాను, రేట్ తెలీదు, కానీ నేను లింక్ పెడతాను మీకోసం. ఈ మోడల్ ఉన్నాడు, కొత్త మోడల్స్ వస్తుంటాయి. ఈ మానిటర్ రేట్ అడగండి, దొబ్బకొచ్చింది. సో ఇంతే మన బేసిక్ స్ట్రీమింగ్ సెటప్ అంతా ఇంతే. మీకోసం సామాన్లు తీసి పక్కన పెట్టాం, అవి చూడకుండా దాన్ని పట్టించుకోకూడదు. ఇది మన స్టాండ్ అండ్ హెడ్ ఫోన్స్, మైక్, వెబ్ క్యామ్, చాలా అబ్బా. సో ఇది చెప్పడం మర్చిపోయా, కీబోర్డ్ కూడా క్రియో హైవ్, RBG హైవ్ అని. ఇది కనెక్టబుల్ అనమాట. యూఎస్బి ఇట్లా C తీసి C2C ఉంటుంది. ఈ C తీసుకెళ్ళి యూఎస్బి నార్మల్ మన Type-C చార్జర్ ఉంటుంది కదా, అట్లాంటిది ఒకళ్ళు పోయినా కొనుక్కోవచ్చు. సో ఇదనమాట. ఇది సౌండ్ వాల్యూమ్ బటన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇది వాడతాము. ఇంక ఇవన్నీ బేసిక్ 70% 60% కీబోర్డ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇటు సైడ్ నెంబర్స్ అవి అంటే నాకు ఇది పెద్దది అయిపోతే స్పేస్ ఉండదు అని చెప్పి ఈ సైజ్ వేసుకున్నా. అండ్ రాక్ స్ట్రీక్ ఇంపాక్ట్ ఈ మౌస్ 3 years నుండి వాడుతున్నా. అరౌండ్ నేను 3500 కొన్నాను, ఇది 3000 కొన్నాను, 3500 కొన్నాను. ఇప్పుడు దాకా దీన్ని మార్చలేదు అనమాట. స్టార్టింగ్ నుండి ఇదే మౌస్. నా ల్యాప్టాప్ ఎప్పుడు కొన్నానో దాంతో పాటు కొన్నా. ఇంకా సో దిస్ ఈజ్ అవర్ బేసిక్ సెటప్. అక్కడ సెటప్ మిస్ అవుతుందంటే అక్కడ ఉన్నాయి, డోంట్ వరీ. సో ఇవే చాలు, ఇంతకన్నా ఎక్కువేం కావాలి చెప్పండి. ఒక స్ట్రీమర్కి ఒక స్ట్రీమింగ్ చేయాలంటే ఒక వెబ్కామ్, ఒక లైట్, ఒక PC ఉంటే చాలు స్ట్రీమ్ చేయడానికి. మీరు స్ట్రీమింగ్ అంటే కష్టం, చాలా ఎక్కువ ఉండాలి ఐటమ్స్ అనేది తప్పు. అన్ని ఉండాలి, అన్ని మెయింటైన్ చేసుకోవాలి. అంతవరకు నేను స్ట్రీమ్ చేయను. బేసికల్గా ఇయర్ ఫోన్స్ తో స్టార్ట్ చేశాను నేను స్ట్రీమింగ్ అనేది. నేను ఒక ఇయర్ ఫోన్స్ IM ఇయర్ ఫోన్స్ అనుకుంటా, నా మొబైల్ కనెక్ట్ చేసుకున్నాను, దాంతో స్టార్ట్ చేసి ఇవన్నీ కొనుక్కున్నా. సో మీరు అనుకోవడం తప్పు, ఉన్న వాటితో స్టార్ట్ చేయండి. లైక్ బేసిక్ మీ దగ్గర ఉన్న ఐటమ్స్. కొంతమంది చాలా మంది మొబైల్ వెబ్ క్యామ్ పెట్టుకుంటారు. మనకి ఇంట్లో కూడా అదే చేశాడు, మొబైల్ వెబ్ క్యామ్ ఒక స్టాండ్ తీసుకోండి, దానికి మొబైల్ వెబ్ క్యామ్ లో ఫిక్స్ చేయండి, మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోండి, OBS లో ఆ వెబ్ క్యామ్ వస్తుంది. అండ్ ఇవన్నీ సరిపోతాయి మీకు. ఇవి బేసిక్ అప్ప, మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఐటమ్స్ కొనుక్కొని ఈ మైక్రోఫోన్ ఇవన్నీ హై లెవెల్. అంటే ఇవన్నీ మీకు 60 కూడా చెప్పడం మర్చిపోయాను, అరౌండ్ 6000 పడింది. ఇవన్నీ హై లెవెల్. అంటే నేను ఇప్పుడు IRL స్ట్రీమ్స్ చేస్తాను, బయటికి వెళ్తుంటాను కాబట్టి అవన్నీ నాకు కావాల్సి వచ్చింది. లేదా ఇవన్నీ అవసరం లేదు, ఇంత బడ్జెట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఈ చిన్న ఐటమ్స్. కానీ రింగ్ లైట్ కన్నా స్లాబ్ లైట్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, మీకు ఒక దగ్గర కాదు చాలా దగ్గర యూజ్ అవుద్ది ఆ స్లాబ్ లైట్ అనేది. ఇప్పుడు బేసికల్ గా ఒక దగ్గర అనుకుంటాం, తర్వాత అలా వేరే వాటి దగ్గర కూడా ఉపయోగపడిపోద్ది. రింగ్ లైట్ అనుకోండి కొంచెం ఇలా వచ్చి కొంచెం తక్కువ వస్తుంది, కానీ ఇవాళ కాదు, కంప్లీట్ లైట్ ఫోకస్ అనేది నీ మీద ఉంటుంది. మనం పెద్ద కెమెరాకి పెట్టి కొనాల్సిన పని ఉండదు, ఇవి వాడుకోవచ్చు. అండ్ బేసిక్ సింపుల్ సెటప్ అబ్బా. PC హీట్ అవ్వకుండా ఒక మైక్, ఒక హెడ్ ఫోన్స్, ఒక కెమెరా, ఒక లైట్, 4 ఐటమ్లు. ఇంతకు మించి అవసరమే లేదు. నేను కొన్నాళ్ళు చేశాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఐటమ్స్ కావాలి కాబట్టి నేను ఇవన్నీ కొనుక్కున్నా. సో వీడియో చూసి ఇన్నా అనుకోకండి, ఇవన్నీ చాలా తక్కువే. ఇంకా వేరే స్ట్రీమర్స్ తో పోల్చుకుంటే DJI ఆస్మోలు, గోప్రోలు అవి ఇవి వాడుతూ ఉంటారు. అవన్నిటికి వెళ్ళిపోతే ఇంకా హై బడ్జెట్, అవన్నీ మనం అంత పెట్టుకోదా. తెలుసు కదా, నేను IRL లో కూడా మొబైల్లో చేస్తాను, డిస్కౌంట్ కనెక్ట్ చేసి. ఆస్మో అవన్నీ తెచ్చామంటే అదొక పెద్ద తలనొప్పి. అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, స్టార్ట్ చేయండి దేంతో దాంతో స్టార్ట్ చేసి. స్టార్ట్ విత్ సంథింగ్ యూ హ్యావ్. మీ దగ్గర ఉన్న దాంతో ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయండి. ఒక ఇయర్ ఫోన్స్, ఒక కెమెరా, లైట్ లేదా ట్యూబ్ లైట్ పెట్టండి. నేను ట్యూబ్ లైట్ తో చేశాను స్టార్టింగ్ లో, తర్వాత స్లాబ్ లైట్ కొనుక్కున్నా. దీనికి ముందు ట్యూబ్ లైట్ ఆన్ చేసి దాంతో వేస్తాను. సో అందుకే ఎక్కువ లైక్ ఎక్స్పెక్ట్ చేయకండి ఆ ఐటమ్స్ కొనాలి, ఈ ఐటమ్స్ కొనాలి, అవన్నీ కొనాలి అని. ఎక్కువ ఏం అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ సరిపోతాయి. మీ దగ్గర ఉన్న ఐటమ్స్ చాలు, వాటితో స్టార్ట్ చేసి వెళ్ళండి. ఇదే చెప్పాలనుకుంటున్నా అబ్బా స్టార్టింగ్ నుండి. మీ దగ్గర లేవు అనుకోకండి, మీ దగ్గర ఉన్న వాటితోనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుంది. సో డోంట్ వరీ. కొత్తగా ఎవరైనా స్ట్రీమర్స్ స్ట్రీమ్ చేయాలనుకుంటే అవి చేయండి. అండ్ OBS సెటప్ అడిగారు, ట్రై చేస్తా మీకు చెప్పడానికి ఈజీగా. అంటే బేసిక్ ఎలా యాడ్ చేయాలో చెప్తా. హై అండ్ నేను చేయలేదు ఎప్పుడు, సో ఫ్రీగా వచ్చిన వాటితో చెప్తా. సో until then, టాటా, సీ యూ, బై బై గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అబ్బా.
వీడియో చూసి ఇంతవరకు వచ్చారు, బాగుందంటే ఒక లైక్ కొట్టండి. బాగుంది ఇంకా ఎంకరేజ్ చేయండి, ఏమైనా చేయాలంటే ఐడియాస్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే మరి మనకి నెక్స్ట్ వీడియోకి చెయ్యాలి, ఊపు అందుకోవాలంటే కొన్ని సబ్స్క్రైబర్లు రావాలి. మనకి కంటెంట్ నచ్చుతుంది అని తెలియాలి కదా, నాకు తెలియాలి కదా. మీరు కంటెంట్ నచ్చింది బ్రో అన్న కన్నా ఇట్లా చూపిస్తే నాకు అర్థమవుతుంది, ఓకే నిజంగానే నచ్చుతుందా కంటెంట్ అనేసి. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టడం మర్చిపోకండి. సో అంటిల్ దెన్ టాటా, సీ యు, బై బై గైస్.